వాస్తవానికి ఇవాళ మనకు ఒక మంచి అవకాశం ఉంది. సరే, శాసనసభకి ఎన్నికలు 3 ఏళ్ళు ఉండొచ్చు కాక, కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా మేము మీకు మాటిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాటిచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి నడుం బిగించండి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు, అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. అట్లాగే మున్సిపాలిటీలు కానీ, మండలాలు కానీ మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది. ఎందుకంటే మీ జిల్లాలోనే ఈ అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గొప్ప ఆశతో, ఏదో చేస్తుంది కాంగ్రెస్ అనే ఒక ఆశతో మీ జిల్లాలో ఆ పార్టీకి 9 సీట్లు కట్టబెట్టారు. గెలిచిన మన ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళలోనే కలుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి 10కి 10 వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా వాళ్ళే గెలిచారు. కాబట్టి మనం అడిగే హక్కు మనకు ఉంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన అడిగే హక్కు మనకే ఉంది.